ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులతో సమావేశమైన మంత్రుల బృందం సభ, ప్రధాన వేదిక ప్రాంగణం, అమరావతి రాజధాని పైలాన్ను పరిశీలించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాల నుంచి వచ్చే ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని, 25 బస్సులకు ఒక ప్రత్యేక ఇన్ఛార్జ్ అధికారిని నియమించి ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా సభాస్థలికి చేర్చే విధంగా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ అమరావతి వస్తున్నారు. ఇప్పటికీ ఈ పనులను మంత్రులు పరిశీలించారు. సభాస్థలి, వేదిక, అలాగే పైలాన్ను కూడా వారు పరిశీలించినట్టు తెలుస్తుంది. అలాగే పోలీసులకు కొన్ని సూచనలు కూడా ఇప్పటికే చేశారు. ఇదే విషయానికి సంబంధించిన సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, శివ, అమరావతి రాజధాని శంకుస్థాపన విషయానికి మాత్రం అమరావతిలో మోదీ పర్యటన అయితే ఖరారైంది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే రేపు సాయంత్రం జరిగే ఈ సభకి అయితే మాత్రం లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని చెప్పేసి మాత్రం అధికారులు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి చేశారు. దీనికి సంబంధించి మాత్రం ఏదైతే అమరావతి ప్రాంగణం మొత్తం కూడా ఏదైతే ఇప్పటికే రాజధాని అమరావతిని ఏదైతే చేశారో దానికి సంబంధించిన ప్రాంగణం మొత్తం కూడా ఆ కళ్యాణ వేదికలతో మనం సర్వం సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ప్రజలను తరలించేందుకు మాత్రం అధికారులు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. సంబంధించి కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి అయితే 4 బస్సులు అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క బస్సుకి అయితే మాత్రం ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే మాత్రం ఏదైతే అధికారులతో పాటుగా ఒక్కొక్క 25 బస్సులకు గాను ఒక సపరేట్ ఒక ఇన్ఛార్జ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున రేపు జరగబోయే సభకు ఏదైతే ఉందో దానికి సంబంధించి 5 లక్షల పైగా కూడా ప్రజలను తరలించాలని చెప్పేసి మాత్రం ఇటు కూటమి నేతలు కూడా చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా అక్కడ ఏదైతే శంకుస్థాపన చేస్తున్నటువంటి ప్రదేశం కానివచ్చు, రేపు నుంచి అక్కడ జరగబోయే అభివృద్ధి పనులు అన్నింటినీ కూడా ప్రజలకు తెలియాలి. ఆ రాజధాని ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా అక్కడ జరగబోయే ప్రతి ఒక్క శంకుస్థాపన సంబంధించి వివరించే విధంగా కూడా సభా ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణం మొత్తం కూడా అంటే 5 లక్షల మంది వీక్షించే విధంగా కూడా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కానివచ్చు, పెద్ద పెద్ద బ్యానర్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దాంతో కూడా అక్కడ ఏదైతే రాజధాని ప్రాంగణంలో కట్టే బిల్డింగ్లు కానివచ్చు వాటి అన్ని నమూనాలను కూడా అక్కడైతే మాత్రం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఏదైతే ప్రజలు సభా ప్రాంగణానికి ఏదైతే తరలి వస్తున్నారో దానికి సంబంధించి కూడా అక్కడికి ఏదైతే గ్రామాల నుంచి సభ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా పూర్తి బాధ్యతను కూడా ఇటు ప్రభుత్వంతో పాటు నేతలకు కూడా అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అల్పాహారం కానివచ్చు, భోజనం కానివచ్చు, అదేవిధంగా వాటర్ బాటిల్స్, అదే ఫ్రూట్స్, ఇట్లాంటి వగేరాల అన్నిటి కూడా అధికారులే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యానికి గురవుతారో వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంపులు, దారి మధ్యలో కూడా మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా స్వయాన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఏదైతే మోదీ రేపు సాయంత్రం 3 గంటలకు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ మార్గాన కూడా సభాస్థలి వద్దకైతే మాత్రం హెలికాప్టర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఏదైతే ప్రధాని మోదీ ప్రసంగించే వేదిక ఏదైతే ఉంటుందో ఆ వేదిక వద్ద కూడా సపరేట్ గా ఒక రూట్ ను కూడా పోలీసులు పర్యవేక్షిస్తారు. ఇదన్నిటిని కూడా ఇప్పటికే ఎల్పిజి కమాండర్స్ కూడా ఢిల్లీ నుంచి కూడా అమరావతి చేరుకున్నారు. అమరావతి చేరుకుని ఇవన్నిటిని కూడా పరిశీలించిన పరిస్థితి, ఒక పక్క ప్రణాళిక అయితే మాత్రం రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా విజయవాడలో అయితే మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే విజయవాడ కానివచ్చు, అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో సభాస్థలం నుంచి సుమారు 30 కిలోమీటర్ల మేర కూడా ఎక్కడా కూడా డ్రోన్లు ఎగరేయకూడదని చెప్పేసి అయితే మాత్రం కూడా కొన్ని కఠినమైన నిబంధనలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏదైతే రేపు మోదీ హాజరయ్యి వెళ్లేంత వరకు కూడా అమరావతిలో ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావాలి అని చెప్పేసి అయితే మాత్రం కూడా కూటమి ప్రభుత్వం అయితే కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సభను కూడా పూర్తిగా మంత్రులు ఏదైతే ప్రభుత్వం మంత్రులు కూడా ప్రత్యేకంగా వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. సభ మొత్తం పూర్తిగా సావధానంగా జరగాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు గురవకుండా ఉండేలా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా కూడా చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.